వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 ఘోర అవమానం పరువు తీస్తున్న వైసీపీ. నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండకు ఘోర అవమానం జరిగింది. రిలీజ్ అవుతుందన్న ఒక్క రోజు ముందుగానే వాయిదా పడిపోయింది. ఇప్పటివరకు ఏ సినిమాకు ఎదురు కాని పరిస్థితి నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమాకు ఎదురైంది. మహేష్ బాబు నటించిన 2 సినిమాల కారణంగా పాత బకాయిలు EROS సంస్థకు 14 Reels ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సి ఉందట. అఖండ 2 ఈజ్ ఎ గ్రేట్ ఇన్సల్ట్. వైసీపీ ఈజ్ టేకింగ్ అవే ద హానర్. సో ఇప్పుడు దీన్ని వైసీపీ ప్రభుత్వం ఒక కీచక చర్య కింద, లేకపోతే వెతకరాని డొంక కాలికి ఎదురైందన్న చందంగా బిహేవ్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఆ డబ్బులు ఇప్పుడు వసూలు చేసేందుకు EROS ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా ప్రీమియర్లు నిన్న అర్ధరాత్రి ఆగిపోయాయి. ఇవాళ రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో ఆ సినిమా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుందో అనే టెన్షన్తో అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటు సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 ఉంటుందని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఓ రేంజ్లో ఆడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా నందమూరి బాలయ్య సినిమాలకు అవమానం జరుగుతుందని కౌంటర్ ఇస్తుంది వైసీపీ. నందమూరి బాలయ్యను బకరా చేసేందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చురకలంటిస్తోంది వైసీపీ. బాలయ్య సినిమా ఇంత అగాధంలో పడినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోవడం లేదని సెటైర్లు పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అవమానం ఏ హీరోకు జరగలేదని గుర్తు చేస్తున్నారు వైసీపీ. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అయితే ఏకంగా ఒక అడుగు ముందుకే వేసి అఖండ 2 సినిమా నిరవధికంగా వాయిదా పడింది అని తెలుసుకొని విస్తుపోయాను, చింతిస్తున్నాను. సొంత ప్రభుత్వం బావేమో సీఎం, సినిమాలకు సంబంధించిన పీకే DCM అయినా వాయిదా పడటం విధి వైపరీత్యం. బాలకృష్ణకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానంటూ పెద్ద ఎత్తున ఎద్దేవా చేశారు. అఖండ 2 సినిమా విడుదలను ఆపడానికి చిరంజీవి దిల్ రాజే కారణమా అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తగిన సమాచారం లేదు. అయితే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదల కావడానికి కొన్ని గంటల ముందు ప్రీమియర్ షోలు, టికెట్ బుకింగ్స్ ఆకస్మికంగా రద్దు అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి కారణం ఏంటంటే అఖండ 2 నిర్మాతలపై తమిళనాడులో EROS సంస్థ 28 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడే. డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్లు పడనుండగా ఇవాళ సినిమా రిలీజ్ కానుంది. కానీ చివరి క్షణంలో బాలయ్య నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్లతో పాటు సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఆగడు, నెంబర్ 1, నేనొక్కడే అనే 2 మహేష్ బాబు సినిమాల కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లు చెప్తున్నారు. సో చిరంజీవి దిల్ రాజ్ అఖండ 2ని ఆపేరా అన్న కోణంలో ఆలోచిస్తే ఈ సినిమాల సమయంలో EROS సంస్థకు 14 రిలీజ్ ఎంటర్టైన్మెంట్ 28 కోట్ల రూపాయల వరకు ఇవ్వాలట. అయితే ఆ డబ్బులను చెల్లిస్తేనే షోలు నడుస్తాయని తేల్చి చెప్పారట. దీంతో ప్రీమియర్ షోలతో పాటు సినిమా కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా క్రిస్మస్ లేదా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై నందమూరి బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాత దిల్ రాజు కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలయ్య నిప్పులు చెరుగుతున్నారు. వాళ్ళ కుట్రల వల్లే సినిమా ఆగిపోయిందని మండిపడుతున్నారు. బాలయ్య సినిమాకు నష్టాలు చేకూర్చాలని ఈ కుట్ర చేశారని నందమూరి బాలయ్య ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతూ ఉన్నారు. దీనిపై ఇప్పటివరకు అఖండ 2 చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించకపోవటం గమనార్హం. సో ఇది ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసి సో మా బాలయ్య సినిమా వస్తుందంటూ సంబరాలు మిన్నంటే వేళ చివరి క్షణంలో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికి కూడా ఒకంత నిరాశపరిచిందని చెప్పాలి. సో ఏది ఏమైనా కూడా బాలయ్య ఫోర్స్ని, బాలయ్య అభిమానాన్ని ఎవరు ఆపలేరు కదా. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. సో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా అదే మనోధైర్యంతో మా బాలయ్య ఈజ్ ఆల్వేస్ గ్రేట్, ఎంత పెద్ద హీరోతో అయినా పోటీ పడవచ్చు, ఎంత సంక్రాంతి బరైనా బాలయ్యదే 1 మ్యాన్ షో అవుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కౌంటర్లు ఇచ్చే పనిలో పడ్డారు ప్రేక్షకులు. సో లెట్స్ వాచ్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. బాయ్.